జేఈఈ మెయిన్ 2025 జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ 2025 దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో బీటెక్ బిఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు మెయిన్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ అక్టోబర్ 28న ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 40 రోజులు ఆలస్యంగా వెల్లడించిందని చెప్పొచ్చు. గతంలో జనవరి 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవగా ఈసారి 2 రోజులు ముందుకు జరిపారు. గతానికి భిన్నంగా ఈసారి పరీక్షల ఫలితాలను, తేదీలను కూడా ప్రకటించడం విశేషం. జేఈఈ మెయిన్ పేపర్ 1, 2లకు కలిపి గత సంవత్సరం 12.30 లక్షల మంది దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది దరఖాస్తు చేస్తున్నారు. ఈసారి సిలబస్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ముందుగా ప్రకటన వివరాలు ఒకసారి చూద్దాం. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ 2025 అర్హత అభ్యర్థులకు వయో పరిమితి లేదు. 2023-24 తేదీ సంవత్సరాలలో 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2025లో వయసుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2025 పరీక్షకు హాజరు కావచ్చు. అసలు ఈ జేఈఈ మెయిన్ ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీలో బీటెక్లో చేరాలి అంటే మెయిన్లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్డ్ రాయాలి. జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి. దేశవ్యాప్తంగా 31 ఎన్ఐటీల్లో 24,000కు పైగా, ట్రిపుల్ ఐటీల్లో 8,500కు పైగా బీటెక్ సీట్లు ఉన్నాయి. ఎన్ఐటీల్లో 50% సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. బిఆర్క్ బి ప్లానింగ్ లో ప్రవేశించేందుకు పేపర్ 2, బీటెక్ సీట్ల భర్తీకి పేపర్ 1 పరీక్ష జరుపుతారు. బిఆర్క్ కు 50,000 లోపే దరఖాస్తులు వస్తాయి. దాన్ని సాధారణంగా తొలి రోజు నిర్వహిస్తారు. ఆ తర్వాత నుంచి పేపర్ 1 జరుపుతారు. గత 2 ఏళ్ల మాదిరిగానే ప్రశ్నపత్రాల్లో 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ బిలో ఈసారి 5 ప్రశ్నలు మాత్రమే ఇస్తారు. గత 3 ఏళ్ల మాదిరిగా ఈసారి ఛాయిస్ అనేది ఉండదు. 2 సెక్షన్లలో మైనస్ మార్కులు ఉంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు అయితే -1 ఇస్తారు. ఎన్టీఏ స్కోర్ కోసం తొలుత గణితము, ఆ తర్వాత భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రం స్కోర్ను పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు లేదా అంతకు మించి విద్యార్థులకు సమాన స్కోర్ వస్తే తక్కువ మైనస్ మార్కులను చూస్తారు. ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షలను తెలుగు, ఆంగ్లము సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఇస్తారు. పేపర్ 1 300, పేపర్ 2 400 మార్కులకు ఉంటుంది. దరఖాస్తులో మొబైల్ నంబర్, ఈమెయిల్ చిరునామాను విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులకు సంబంధించింది ఇవ్వాలి. ఏదైనా సమాచారం ఉంటే వాటికి పంపుతామని ఎన్టీఏ తెలిపింది. ఛాయిస్ ఎత్తివేత. జేఈఈ మెయిన్ పరీక్షల్లో గత 3 ఏళ్ల నుంచి సెక్షన్ బిలో కొనసాగుతున్న ఛాయిస్ ను ఎత్తివేశారు. జేఈఈ మెయిన్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్ఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్లో 75 ప్రశ్నలు, ఒక్కోదానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితము, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో ఛాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. జేఈఈ మెయిన్ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బి సెక్షన్లు ఉండేవి. సెక్షన్ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్ బిలో
10 ఇచ్చి 5 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా చాయిస్ ఇస్తున్నారు. ఈసారి నుంచి ఆ చాయిస్ ను విరమించుకున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. మరి తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను ఒకసారి చూసినట్లయితే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, జగిత్యాల. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, సోరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం. ఇవి పరీక్షా కేంద్రాలు. మరి పరీక్షల షెడ్యూల్ విషయానికి వచ్చినట్లయితే తొలి విడత ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 22 వరకు కూడా అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్లు పరీక్షకు 3 రోజుల ముందు ఇష్యూ చేస్తారు. పరీక్షలు జనవరి 22 నుంచి జనవరి 31 మధ్య జరుగుతాయి. ఫలితాలు ఫిబ్రవరి 12 నాటికి వస్తాయి. రెండో విడత ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు. హాల్ టికెట్లు పరీక్ష తేదీకి 3 రోజుల ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8 మధ్య ఉంటుంది. ఫలితాలు ఏప్రిల్ 17 నాటికి రిలీజ్ కాబోతాయి. ఏవైనా సమస్యలు ఉంటే 01140759000 నంబర్కు ఫోన్ చేయవచ్చు. థ్యాంక్ యూ.